ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో చూస్తే మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులు, వివిధ దేశాల్లో ఉన్న యుఎస్ బేస్ల మీద ఇరాన్ దాడి చేయడం, ఇవన్నీ కూడా గత కొన్ని రోజుల్లో టెన్షన్ వాతావరణం మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో అసలు అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం అంటే వయా ఇజ్రాయెల్ ద్వారా ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా అమెరికాలోని తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి? అమెరికాలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికే అమెరికాలో చాలా కాలంగా నివసిస్తున్న కావేటి శ్రీనివాస్ గారు. ఆయన అటార్నీగా కూడా, అక్కడ లాయర్గా కూడా పనిచేస్తున్నారు. చాలా చట్టాల మీద, అమెరికా చట్టాల మీద మంచి అవగాహన ఉంది. కావేటి శ్రీనివాస్ గారు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం చూస్తాము. ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ సుప్రీం చీఫ్ని ఖమేనీని హత్య చేయడం, ఇది ఎంతవరకు, ఈ చట్టాలు ఎంతవరకు ఏం చెప్తున్నాయి చట్టాల ప్రకారం మనం మాట్లాడితే? బ్రిలియంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుల వారును ఇజ్రాయెల్ ఏదైతే వారు చేస్తున్నారో అది రాజ్యాంగ పరంగా ఇక్కడ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా చేస్తున్నారు. అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ బిల్ క్లింటన్ గారు కూడా ఒక వీడియో పెట్టారు. అంటే నార్మల్గా గత ప్రెసిడెంట్స్ ఎప్పుడు కూడా ఇంటర్ఫియరెన్స్ అయ్యి అలాంటి వీడియోస్ ఏం చెయ్యరు వాళ్ళు. బిల్ క్లింటన్ గారు కూడా ఏం పెట్టారంటే, ఇది రాజ్యాంగ పరంగా చేయట్లేదు మిలిటరీ ఆపరేషను ఒకటి. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ ఆమోదం లేకుండా రాజ్యాంగ పరంగా లేదు గనక ఇది ఇల్లీగల్ వార్ కింద పరిగణించవచ్చని వారు ఒపీనియన్ ఇచ్చారు. ఎందుకంటే బిల్ క్లింటన్ గారు కూడా లాయర్, వారు కూడా ఒక లాయరు. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా కొంతమంది రిపబ్లికన్స్ సెనేటర్స్, కొంతమంది డెమోక్రటిక్ సెనేటర్స్ ఏమంటున్నారంటే, ఇది అమెరికన్ ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ లో ఆమోదం పొందాలండి. అంటే రాజ్యాంగం చెప్తుంది ఒక వారు డిక్లేర్ చెయ్యాలంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారము కాంగ్రెస్ లో, సెనెట్ లో ఆమోదం పొందాలి. అంటే మరి సెనేటర్స్, కాంగ్రెస్ అంతా ఓటేస్తేనే వీళ్లకు మరి ఫండింగ్, పెద్ద ఫండింగ్ కదండి వారికి. ఆమోదం పొందిన తర్వాతనే యుద్ధం ప్రకటించాలి, ప్రకటించేంత యుద్ధం చేయాలి. ఇప్పుడు కొంతమంది సెనేటర్స్ ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఇది అంటే లీగల్ వార్ కాదు, అన్లాఫుల్ గా చేస్తున్నారు అని ఒక వ్యూ అండి. బట్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అంటే అమెరికన్ రాజ్యాంగం ఏమవుతాం గనక రాజ్యాంగ పరంగా డెఫినెట్ గా ఆమోదం లేదు, చేస్తున్నారు. ఇది అన్లాఫుల్ వార్ కింద పరిగణించవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు యుఎస్ రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ప్రకారము ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే యుఎస్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ట్రంప్కు ఉంటుంది. వీటిల్లో ఏదైనా తేడాలు వస్తే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే లేటెస్ట్గా మనం టారిఫ్ విషయంలో, టారిఫ్లు విధించారు, ఆ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా ట్రంప్ తిన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలా జరిగినా కూడా టారిఫ్లు యథావిధిగా ఆయన అమలు చేశారు. దానికి కారణం సెక్షన్ 301, 302 ఏవో కొన్ని సెక్షన్స్ ఉన్నట్టున్నాయి. అంటే 150 రోజుల్లో ఈ టారిఫ్ల విషయంలో మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ వారు గురించి మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకసారి లేటెస్ట్గా జరిగిన ఆ ఘటన కూడా మాట్లాడుకుందాం. 301 ప్రకారం 150 రోజుల్లో ఆయన మళ్ళీ కాంగ్రెస్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి టైం లిమిట్ 150 డేస్. ఈలోగా ఆయన కొంత ఇమ్యూనిటీ ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది టారిఫ్ల విషయంలో మనం చూసాం. అలాంటి ఇమ్యూనిటీ లేకపోతే అలాంటి నిర్ణయాధికారము ఇలాంటి విషయాల్లో ఆయనకు ఉండదంటారా? మీరు అన్నది కరెక్టే, బికాజ్ జ్యుడిషియల్ రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కు తనే సుప్రీం అండి. ఇప్పుడు తను చీఫ్ కమాండర్ ఆఫ్ చీఫ్ అనే పొజిషన్ వారికి ఉంది కనుక ఆ ప్రెరాగేటివ్ తోని ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో కొన్ని విషయాలలో రాజ్యాంగం ప్రకారము కొన్ని విషయాలలో జ్యుడిషియరీ ఇంటర్ఫియరెన్స్ అవ్వదండి. అంటే మనము చదువుకున్నాం కదా, ఇండిపెండెన్సీ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ జ్యుడిషియరీ అన్ని కొన్ని దానిలలో ఇంటర్ఫియరెన్స్ అవ్వటానికి ఉండదు. ఎందుకంటే ఆయనకు కమాండర్ ఆఫ్ చీఫ్ ప్రకారము అంటే ఈ ప్రపంచం పీస్ కోసమో లేకపోతే మనం అమెరికన్స్ సేఫ్టీ కోసమో ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో అందులో ఇంటర్ఫియరెన్స్ చేయటానికి లేదు కోర్టు వాళ్ళు. దట్ ఈస్ ద లా.
ఓకే. అంటే ఇరాన్‌పై ఫస్ట్ ఇజ్రాయెల్ దాడి చేసింది. తర్వాత అమెరికా దాడి చేస్తుంది. దీన్ని అధికారికంగా యుద్ధంగా పరిగణిస్తారా? లేకపోతే ఆపరేషను ఇది మిలిటరీ ఆపరేషన్ అని చెప్పి యూఎస్ తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఆయన పదే పదే మిలిటరీ ఆపరేషన్ అనే అంటున్నాడు. తనెక్కడ గూడా అంటే వార్ అని ఎక్కడ అనట్లేదు. వాళ్ళందరిని డిస్ట్రాయ్ చేసేసాము మిలిటరీ ఆపరేషన్స్‌తోని అని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నిన్న సాయంత్రం నేను చూస్తుంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ వాళ్ళు కూడా ఈయనకు కోఆపరేట్ చేయట్లేదు. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా. వాళ్ళ దాంట్లో పార్లమెంట్‌లో కూడా ఈయన గురించి ఈయన ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ అది ఇది అని అంటున్నారు. ఇంకోటి వాళ్ళు కూడా వాళ్ళ స్థావరాల నుంచి ఈయనకు మిలిటరీ స్థావరాల నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఈ ఫైటర్ జెట్స్‌ను కొట్టడానికి. అంటే వాళ్ళు గూడా వాళ్ళయి గూడా బ్రిటిష్ స్థావరాలు ఉన్నాయి గదా! ప్రపంచంలో యూఎస్‌కున్నట్టు. ఇప్పుడు వాళ్ళని గూడా తప్పు పడుతున్నారు ఈయన. అంటే ఆర్బిట్రరీగా చేస్తున్నారని ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ వాళ్ళు నిన్న పార్లమెంట్ నుంచి అన్నారు. వాళ్ళు గూడా యూరోప్ వాళ్ళంతా కలిసి గూడా మనం ఆయనకు చెప్పాలి. ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడని. అంటే ఒక సైడ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూసుకుంటే కొంత నాటో కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ కూడా కొంత సాటిస్ఫైడ్ లేరు వీరితోని. అంటే బికాజ్ హి ఈస్ డూయింగ్ ఇట్ విత్ ఇజ్రాయెల్. సో యూకే కూడా వెనకడుగేస్తుంది. జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు నాటోలోనే ఉన్నాయి. అవి మద్దతు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి అమెరికా ఇంత బలంగా మద్దతు ఇయ్యడానికి ఏవైనా బలమైన కారణాలున్నాయా? అంటే చట్టపరంగా కావచ్చు, లేపోతే ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా గతంలో? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇజ్రాయెల్ ఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ అమెరికా అండి. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ చూసుకుంటే అమెరికా పాలిటీషియన్స్ అందరిని కూడా జూయిష్ వాళ్ళే ఫండ్ చేస్తారు. అంటే వాళ్ళు ఫండింగ్ అంతా వాళ్ళే చేస్తారు. అంటే అమెరికన్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్‌లో. అందుకని వాళ్ళది మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది అమెరికన్ పాలిటీషియన్స్ మీద. రెండోదేంటంటే మరి ట్రంప్ గారు అల్లుడు గారు గూడా జూయిష్ అతనే. మూడోదేంటంటే అంటే ఒప్పందాలు లాంటివి ఏమీ లేకున్నా కూడా ఇంటర్నేషనల్ లాలో ఎందుకంటే యునైటెడ్ నేషన్స్‌లో అవ్వాలి ఇవన్నీ ఒప్పందాలు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టి, ఇది పద్ధతి గాదు. మీరు అంటే ఎమర్జెన్సీ మీటింగ్‌లో కూర్చోవాలి. అంటే ఈ 5 పవర్స్ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్స్ తేవాలి. ఎందుకంటే దిస్ కుడ్ లీడ్ టు వరల్డ్ వార్ అని చెప్పి వాళ్ళు కూడా ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టుకుంటున్నారు గానీ, మా అధ్యక్షుల వారు దానికి కూడా ఏమీ వినట్లేదండి. ఇతర దేశాలు కూడా ఈ వార్‌లో చేరితే దీన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎట్లా పరిగణిస్తారు దీన్ని? వరల్డ్ వార్ అవ్వొచ్చండి. ఇప్పుడు వరల్డ్ వార్ అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు చూసుకుంటే మీరు వారు అమెరికన్ స్థావరాల మీద అటాక్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు జీసీసీ కంట్రీస్ అన్నిటి మీద కూడా వాళ్ళు ఈవెన్ ఆయిల్ దాని మీద గాని, లేకపోతే ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద కూడా వాళ్ళు అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ మీద, బిజినెస్‌ల మీద చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. సో ఇదంతా కూడా బికాజ్ ఈవెన్ అమెరికన్ ఎంబసీ మీద కూడా అటాక్ చేస్తున్నారు. అమెరికన్ స్థావరాల మీద చేస్తున్నారు. సో ఇది అంటే వాళ్ళేమంటున్నారంటే ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టరు అమెరికన్ మీడియాకు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చి ఇది అన్‌లాఫుల్ వార్ ఇది. మేము రిటాలియేట్ చేసుకుంటున్నాము. డిఫెన్స్ మాత్రమే చేస్తున్నాము. మేమేమి యుద్ధం ప్రకటించి చేయట్లేదు అని వాళ్ళ మినిస్టర్‌లు డైరెక్ట్ యూఎస్ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్తున్నారు. బట్ వి ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అని. అంటే గతంలో కూడా మాతోని సంప్రదింపులు చేశారు. ఈ న్యూక్లియర్ దాని గురించి. ఒమాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మధ్యవ్యక్తిగా పార్టిసిపేట్ అయ్యారు. ఒక పక్కన డైలాగ్ చేస్తూనే డిప్లొమాటిక్ డైలాగ్స్ చేస్తూనే ఇంకో పక్కన మమ్మల్ని అటాక్ చేశారు. నమ్మటానికి లేదు అమెరికాని ఇప్పుడు. అంటే క్రెడిబిలిటీ లేదు అని వాళ్ళు అంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్స్ చెప్తున్నారు అమెరికన్ మీడియాకు. శ్రీనివాస్ కావేటి గారు, ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించే ప్రధానంగా చెప్తోంది. ఆందోళన అంతా కూడా న్యూక్లియర్ ప్రోగ్రామే అనేది, రెజిమ్ చేంజ్ అనేది యుఎస్ నెపం వేస్తోంది ఇరాన్ విషయంలో. అయితే ఇది భద్రతా సమస్యగా చూడాలా, లేకపోతే ఇది రాజకీయ అంశంగా మనం చూడాలా యుఎస్ యాంగిల్లో? ఐ థింక్ ఇక్కడ 2 యాస్పెక్ట్స్ ఉన్నాయండి మీరు అడిగిన క్వెషన్స్‌లో. ఒకటేంటంటే భద్రత. వీళ్ళేం చెప్తున్నారు ప్రపంచానికంటే వీళ్ళు ఇరాన్ వాళ్ళు స్టేట్ ఫండెడ్ టెర్రరిజం గనుక వీళ్ళు అందులో ముఖ్యమైన లీడర్‌ని తీసేసాము.
అని ఒక సైడ్ చెప్తున్నారు. అంటే కొంత ఇప్పుడు చూసుకుంటే బ్యాక్ ఎండ్‌లో ఈ జీసీసీ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా అబుదాబి వాళ్ళందరూ గూడా మీరు ఇరాన్ మీద దాడి చేయండి అని వాళ్ళు మద్దతు పలుకుతున్నారని ఒక సైడ్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో పీసు ఉంటది. ఎందుకంటే వాళ్ళ రాంగ్ పర్సన్స్ చేతిలో న్యూక్లియర్ అదుంటే వాళ్ళు ఎందుకంటే టెర్రరిజం ఫండింగ్ చేస్తున్నారు హమాసు ఇంకా చాలా ఏజెన్సీస్‌ని. అది మంచి అని ఒక సైడ్ చెప్తున్నారు. అంటే అంతర్జాతీయంగాను అమెరికన్స్ కూడా. రెండోదేంటంటే రాజకీయ కోణాలు కూడా ఉన్నాయండి ఇందులో. ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి మన అమెరికన్స్ ఎట్లయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు పాలెస్తైన్ వార్‌లో వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఓపెన్‌గా డిక్లేర్ చేశారు గదా! మేము ఇరాన్‌ని అంటే ఇజ్రాయెల్‌ను అటాక్ చేస్తాము. వి విల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్ అని. అంటే వరల్డ్ వార్ కింద అంటే బికాజ్ ముస్లిం దేశాలు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు మాతోని సపోర్ట్ చేయండి అని. సో ఐ థింక్ దేర్ ఈస్ ఎ పొలిటికల్ యాంగిల్ టు ఇట్ ఆల్సో. అంటే ఇప్పుడు చూసుకుంటే జూయిష్ వర్సెస్ ముస్లిమ్స్ అనేది కనపడుతుంది క్లియర్‌గా. షియాస్, అంటే షియా అంటే గురించి జూయిస్ షియా వర్సెస్ యాహ్! షియాస్. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు గతంలో గూడా చూసుకుంటే, మనం ఈవెన్ మన హిస్టరీలో గూడా చూసుకుంటే, షియా వర్సస్ సున్నీస్ ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే మనకు ఆహ్, మ అక్బరు, షాజహాన్ వాళ్ళంతా షియా రూలర్సు. మన ఈవెన్ హైదరాబాద్‌లో ఆసఫ్ జాహీ డైనాస్టీ, నిజాం నవాబ్ వాళ్ళు సున్నీ రూలర్సు. అప్పుడు వీళ్ళని గూడా అటాక్ చేసి మన గోల్కొండ మీద గూడా బాంబులు గింబులేసి వాళ్ళు దాడి జేశారు. సో, షియా, సున్నీ ఎప్పటినుంచో ఉంది ప్రాబ్లము. ఇట్ కుడ్ లీడ్ టు దట్ ఆల్సో అని వన్ ఆఫ్ ది థియరీస్. శ్రీనివాస్ గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు. అసలు ఈ ఓవరాల్‌గా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాత్ర గురించి కావచ్చు, లేకపోతే ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం కావచ్చు, ఓవరాల్‌గా ట్రంప్ వైఖరి విషయంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ మోస్ట్‌లీ అండి బికాజ్ ఆయన ఒక 70 దేశాలను బ్యాన్ చేశారు. ముస్లిం కంట్రీస్ ఏదైతే టెర్రరిజం కంట్రీస్‌ను బ్యాన్ చేశారాయనే. అంటే టిపికల్ అమెరికన్స్ ఏదైతే లోకల్ అమెరికన్స్ ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ హ్యాపీ విత్ హిస్ యాక్షన్స్. చాలా మంది రిపబ్లిక్ సెనేటర్స్ బయటకొచ్చి ఓపెన్‌గా చెప్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నాడు. హి ఈస్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ అమెరికన్స్. అమెరికన్స్‌ను సేఫ్‌గార్డ్ చేయడానికి వాళ్ళకు మన సెక్యూరిటీ కోసం బాగా చేస్తున్నారని మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్ ఆర్ హ్యాపీ అండి వాట్ హి ఈస్ డూయింగ్. అంటే ఇక మైనారిటీ ఏదైతే ముస్లిం వాళ్ళు ఉంటారో లేకపోతే మైనారిటీ ఇమ్మిగ్రెంట్స్‌ది వాళ్ళది కన్సిడర్ చేయడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓపెన్‌గా వచ్చి కూడా మా అధ్యక్షుల వారి గురించి ఓపెన్‌గా ఎవరు ఏమి స్టేట్మెంట్స్ ఇవ్వరండి. ఇస్తే గతంలో జగన్ గారు చేసినట్టు ఆయన కూడా చేస్తున్నారు. ఎందుకంటే అన్ని సోషల్ మీడియా వెయిటింగ్ అవుతున్నాయి గనుక ఎవరు కూడా ఓపెన్‌గా ఆయనకు విరుద్ధంగా చెప్పరండి. ఓకే. 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 ఓవరాల్‌గా ట్రంప్ ఇమేజ్ బాగా పెరిగిందనే మీరు అనుకుంటున్నారు. అంతే కదా? మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్‌లో యెస్ అండి. ఓకే. ఇప్పుడు ఈ ఓవరాల్‌గా ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆయిల్ మార్కెట్‌పై పెద్ద ప్రభావం ఉంటుందని అంటున్నారు. అమెరికాలో ఈ విషయం మీద ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అంటే ఇప్పుడు మేమిక్కడ పెట్రోల్ యేసుకుంటాం గదండీ! ఇమ్మీడియేట్‌గానైతే పెట్రోల్ ధరలేం పెరగలేదిప్పుడు. అంటే మేమిక్కడ చూస్తున్నాం గదా! కానీ అంటే ఈవెన్ షేర్ మార్కెటే గాని పెద్దగా ఎఫెక్ట్ అయింది ఏం లేదు. అంటే మనం ఇండియాలోను వేరే కంట్రీస్‌లో చూసాం కానీ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అయితే ఏం కనపడట్లేదు. అంటే ముడి సరుకుల మీద కూడా దాని ఇంకా ఎఫెక్ట్ ఏం కనపడట్లేదు. బహుశా ముందు ముందు ఇంకా 15 రోజుల్లో కనపడతదని ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అయితే లేదు. బట్ ఈవెంచువల్‌గా ఎఫెక్ట్ అవుతది. ముడి సరుకుల మీద గాని, ట్రాన్స్‌పోర్టేషనే గాని. ఎందుకంటే చానా ఫ్లైట్స్ ఇప్పుడు క్యాన్సెల్ అయినవి. ఇప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆల్సో. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతే మరి ఫ్లైట్‌లో గూడా ఎక్స్‌పెన్సివ్ అవుతాయి గదా! ఫ్లైట్సును, షిప్సు. ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువ అవుతాయి గదండీ! ఇమ్మీడియేట్‌గానైతే ఏమి కనపడట్లేదు. ముందు ముందు ఇంకో 15 రోజులు అవుతదని అంటున్నారు. ఓకే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇండియా చాలా సమతుల్యంగా ఉంది. అంటే చాలా బ్యాలెన్స్డ్‌గా మాట్లాడుతోంది ఈ విషయంలో. అయితే ఇండియా వైఖరిని అమెరికాలో ఉన్నవాళ్ళు ఎట్లా చూస్తున్నారు? ఇండియా రియాక్షన్ ఆన్ మిడిల్ ఈస్ట్. అంటే ఇండియా ఇప్పుడు గతంలో గూడా చూసుకుంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అయినప్పుడే గానీ, లేకపోతే పాలెస్తైన్ అయినప్పుడే గానీ, ఇప్పుడే గూడా దే ఆర్ బీయింగ్ న్యూట్రల్ గదండీ! వాళ్ళు న్యూట్రల్‌గా ఉన్నారు గనక మన వాళ్ళకు బెటర్ అని చెప్పి మన ఇండియన్స్ అనుకుంటున్నారు. ఇండియన్స్ ఏ పక్షం తీసుకోకుండా ఉండటం వల్ల దే ఆర్ థింకింగ్ దట్ ఇండియా ఈస్ ప్లేయింగ్ ఎ సేఫ్ గేమ్ ఒకటి.
కానీ రెండోది ఏంటంటే చూసుకుంటే ఇప్పుడు మేజర్‌గా ఇండియన్స్‌కే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షల మంది ఇండియన్స్ అక్కడ మిడిల్ ఈస్ట్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్‌లో అండ్ వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు, అమెరికన్ విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఇది అమెరికా కంటే ఎక్కువ ఇండియన్స్‌కి ఎఫెక్ట్ అవుతది ఈ వారు. బికాజ్ ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో మేజర్ ప్లేయర్స్ ఇండియన్సే ఉన్నారు గనక వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దని నిన్న ఒక అమెరికన్ కర్నల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ విచ్ ఐ అగ్రీ. ఎందుకంటే ఓహ్! ఇప్పుడు డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గా మనము 10% 15% మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇజ్రాయెల్ నుంచి. మనం వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. మనకేం ఎఫెక్ట్ ఇమీడియట్ గా లేదు. కానీ ఇండైరెక్ట్ గా మన వ్యాపారస్తులు, మన ఎంప్లాయీస్ ఏదైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ భయాందోళనతో బతుకుతున్నారు. బిజినెసెస్ అన్ని ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు చాలా మన ఇండియన్స్ అందరూ చాలా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఎక్కడ దుబాయ్‌లో. సో వీళ్ళనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్ ఏదైతే విశ్లేషకులు అంటున్నారు ఏమంటే, మనకంటే అమెరికన్స్ కంటే ఎక్కువ ఇండియన్స్‌కే ఎఫెక్ట్ అవుద్ది వ్యాపారాలకు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ అంతా భయంతోని బతుకుతున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాళ్ళక్కడ ఏదైతే అపార్ట్మెంట్స్‌లలో, హోటల్స్‌లలో మన వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో, ఉంటున్నారో భయంతోని బ్రతుకుతున్నారు. చాలా మంది వెనక్కి వెళ్ళాలనుకుంటూ కూడా ఫ్లైట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మోర్ ఇండియన్ ఎకానమీ అంటున్నారు. విచ్ ఐ మిడిల్ అగ్రీ ఈస్ట్‌లో 90,00,000 మంది దాన్ ఉన్నారండి. అమెరికా. అందులో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లక్షలాది మంది ఉన్నారు. అవునండి. ట్రూ. నేను కూడా గతంలో చాలా సార్లు మిడిల్ ఈస్ట్‌కెళ్ళాను. అక్కడ మెజారిటీ ఆఫ్ రెస్టారెంట్సే గాని, మెజారిటీ ఆఫ్ హోటల్సే గాని, ఎయిర్‌బిఎన్‌బిసే గాని చాలా వ్యాపారాలు మన ఇండియన్సే. అంటే ఇండియన్స్, పాకిస్తాను, బంగ్లాదేశ్ మెజారిటీ ఆఫ్ కేరళ వాళ్ళే ఉన్నారండి. బికాజ్ కేరళ ఇట్స్ డామినేట్. ఎందుకంటే శోభా రియల్టీ ఈస్ కన్నడ వాళ్ళది. అది మెజారిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఓన్ చేస్తారు. చాలా అంటే ఈవెన్ గ్రోసరీ స్టోర్స్ కూడా ఆదిల్ అని చాలా మన ఇండియన్సే ఓన్ చేస్తారక్కడ. ఏది గ్రోసరీ స్టోర్స్. అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి వ్యాపార పరంగా. ఎందుకంటే అక్కడ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అంతా ఆగిపోయింది గదా! ఇప్పుడు. అక్కడ ఇప్పుడు ఈవెన్ ఈవెన్ ఎ ఎ నాట్ ఓన్లీ ఎయిర్‌వేస్, ఈవెన్ వాటర్ వేస్ కూడా వాళ్ళు ఇచ్చారు గదా! ఇరాన్ వాళ్ళు. కొన్ని వాటర్ వేస్ కూడా ఆగిపోయాయి. అంటే షిప్‌లు ఆగిపోయాయి. నాట్ ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ఆయిల్ బట్ ఈవెన్ ముడి సరుకులయి గూడా ఆగిపోయాయి. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్‌లీ ఎఫెక్ట్ ఎ లాట్ ఆన్ ఇండియన్స్ అండి. ఇండైరెక్ట్‌లీ. డైరెక్ట్‌గా కాకపోవచ్చు. ఇండైరెక్ట్‌లీ మన ఇండియన్ ఎకానమీకి దెబ్బ పడుద్దండి. అమెరికాకు కూడా పడుద్ది అంటున్నారు. కానీ అబౌట్ 10-15 డేస్‌లో తెలుస్తది అంటున్నారు. ఎకనామిక్ బర్స్ట్ అయ్యేది. ఓకే. మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఈ పరిస్థితి నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యేటట్టు కనిపిస్తుందా? లేకపోతే కేవలం ఇది రీజనల్ వార్‌గానే మనం కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు యూకే ఈస్ గెట్టింగ్ అగెయిన్స్ట్ అమెరికా. నిన్న అమెరికా అధ్యక్షుల వారు చాలా దురుసుగా మాట్లాడారు యూకే వాళ్ళ గురించి. యూకే పార్లమెంట్‌లో డిస్కషన్ జరుగుతుంది. సరే జర్మన్ వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడారు సరే గాని, ఇప్పుడు ఇది ఇంకా అవుతే మేజర్ కంట్రీస్ లైక్ రష్యా అండ్ చైనా గూడా ఇన్వాల్వ్ అయితే కష్టం గదండీ. బికాజ్ ఇరాన్ డస్ లాట్ ఆఫ్ బిజినెస్ విత్ రష్యా అండ్ చైనా. మరి వాళ్ళంతా గూడా ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే, రష్యా గాని, చైనా ఇన్వాల్వ్ అవుతే డెఫినిట్‌గా దిస్ కుడ్ లీడ్ టు ఎ వరల్డ్ వార్ అండి. అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఒకవేళ సెటిల్ అవ్వకపోతే. ఇప్పుడు నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం యుద్ధానికి వెళితే ఇది మిలిటరీ ఆపరేషన్ అని తప్పించుకుంటున్నాడు గానీ ట్రంప్. ఇది యుద్ధానికి వెళ్ళాల్సొస్తే మీకు అక్కడ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంది రాజకీయ వాతావరణము? కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా ఎక్కడి వరకు ఇతనికి లిమిటేషన్స్ ఉన్నాయి చివరిగా చెప్పండి? ఇప్పుడు వారి పార్టీలోనే కొంతమంది కాంగ్రెస్‌మెన్, సెనేటర్స్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈయనే తన తన మేనిఫెస్టోలో ఇప్పుడున్న అధ్యక్షుల వారి మేనిఫెస్టోలో నేను యుద్ధాలు చెయ్యను, పీస్ తీసుకొస్తాను, యుద్ధం లేకుండా డైలాగ్స్‌తోని చేస్తానని ఆ నినాదంతోనొచ్చారు తన మేనిఫెస్టోలో. ఇప్పుడు వారి పార్టీ కాంగ్రెస్‌మెన్, సెనేటర్స్ ఏమంటున్నారంటే, మేము ఆయనకు అన్ని ఓట్లేసింది ఎందుకంటే యుద్ధాన్ని ఆపేస్తాను రష్యా పాలస్తీన్ కని సారీ రష్యా అండ్ యుక్రెయిన్ కి యుద్ధం ఆపేస్తాను, యుద్ధం చెయ్యనని చెప్పి నినాదంతోని రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుల వారు అయ్యారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా చేస్తున్నారు. మేము కొంత మాకు రిపబ్లికన్ లో సాటిస్ఫైడ్ లేము అండ్ డెఫినెట్ గా దీనికి విరుద్ధంగా చేస్తామని అంటున్నారు. అంటే దేర్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ అండి. డెమోక్రాట్స్ కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ఈవెన్ ఒబామా గారు కూడా మొన్న ఒక
న్యూస్ మీడియా క్లిప్పింగ్ లో చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడు గతంలో అధ్యక్షుల వారు ఎప్పుడు అలా చెప్పలేదు. ఇప్పుడు డెమోక్రాట్స్ లోను కొంత రిపబ్లికన్స్ లో కూడా కొంత అంటే విరుద్ధంగా ఉన్నారు. డెఫినెట్ గా దిస్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎలక్షన్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్తున్న దాని ప్రకారం ఓవరాల్‌గా ట్రంప్ ఇమేజ్ కొంతవరకు పెరిగింది. అయితే మేనిఫెస్టోలో ఆయన యుద్ధానికి దూరంగా ఉంటాను అనేది రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో. అయితే సొంత రిపబ్లికన్లే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. దాంతోపాటు డెమోక్రాట్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఎటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్‌లో ఉన్నాయి యూఎస్‌లో. ఎటువంటి వర్డిక్ట్ ఇస్తారు అనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వరల్డ్ వార్ 3కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆయన అభిప్రాయం. అయితే రానున్న రోజుల్లో ఎటువంటి టర్న్ తీసుకుంటుంది మిడిల్ ఈస్ట్లో డెవలప్మెంట్స్ మనం చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.